చెప్పేసి. అండ్ yeah. లాస్ట్ లో "ఒరేయ్ విక్రమ్ నీ అబ్బా" అని చెప్పేసి పరిగెత్తుకుంటా పోయి తల పగలగొట్టేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నా. దీక్షిత్ శెట్టి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. Yeah, yeah. ఆయన రియల్ లైఫ్ లో కనిపిస్తే కూడా గుర్తు గుర్తు అయ్యో, గుర్తు పెట్టాలనిపిస్తుంది. గీతాంజలి కానీ, చావా మూవీ కానీ, తర్వాత శ్రీవల్లి. సో మా శ్రీవల్లి కూడా తీసుకొని లాస్ట్ కి వాటితో సంబంధమే లేకుండా మళ్ళీ భూమా క్యారెక్టర్ ఎందుకు తీసుకోవాలనిపించింది? బికాస్ యూ యూ రిలేట్ టు దట్ క్యారెక్టర్ సో మచ్ ఇన్ యువర్ లైఫ్. సో కెన్ యూ టెల్ సంథింగ్ రియల్ లైఫ్ లో వేర్ యూ హ్యావ్ మూడ్ అవుట్ ఆఫ్ ఇట్? సి లైక్ ఇలాంటి జర్నీ ఉంటాయి కదా, అంటే రియలైజింగ్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ కమింగ్ అవుట్ అండ్ బీయింగ్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. Yes. ఇది ఇట్స్ నాట్ అ 1-2 day ప్రాసెస్. Yes. ఇట్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్. అంటే చిన్నప్పుడు నేను నిజంగా భూమ లాంటిదే. బికాజ్ టీచర్స్ ఏమైనా చెప్తే, ఫ్రెండ్స్ ఏమైనా చెప్తే, ఐ యూస్ టు, అంటే ఐ డోంట్ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్. బికాజ్ అంటే ఏమైనా ట్రామా లాంటివి అయిపోతే నేను బ్లాంక్ అవుట్ అవుతా. సో మెజారిటీ ఆఫ్ మై చైల్డ్హుడ్ నాకు బ్లాంక్ అవుట్ అయిపోయినా. నాకు ఈరోజు నా ఫ్రెండ్స్ వచ్చి అది జరిగింది కదా, ఇది జరిగింది కదా అంటే నాకు గుర్తులేదు. బికాజ్ ఐ టు బీ లైక్ ఇట్ వాజ్ సచ్ అ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా, అంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ మై ఇండస్ట్రీ లైఫ్ నో చెప్పలేకపోతుండే. ఒక ఒక ఒపీనియన్ ఉంటే ఐ టు కీప్ ఇట్ టు మై సెల్ఫ్, థింకింగ్ సమ్వన్ ఎల్స్ విల్ గెట్ అఫెక్టెడ్ బై ఇట్. కానీ నాకు నిజంగా చెప్పాలంటే ఐ థింక్ ఇట్ వాజ్ 5-6 years బ్యాక్ ఆర్ సంథింగ్. అండ్ అప్పుడు 5-6 years బ్యాక్ కొన్ని థింగ్స్ జరిగేటప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ న్యూ వాట్ ఐ డింట్ వాంట్, యునో. సో అప్పుడు ఐ టుక్ వన్ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్. కానీ అదైతే కూడా ఐ టు బీ వెరీ స్కేర్డ్. ఐ టు బీ లైక్ ఓకే, ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు, ఆల్వేస్ హ్యావ్ టు బీ అ సర్టన్ వే, ఆల్వేస్ హ్యావ్ టు ట్రీట్ పీపుల్ నైస్లీ విత్ కైండ్నెస్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ హర్టింగ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ఈ ఫిల్మ్ చేసిన తర్వాత, ఈ ఫిల్మ్ నా దగ్గరకు వచ్చిన తర్వాత, యునో దిస్ బిన్ అ సెన్స్ ఆఫ్ హీలింగ్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ other people want of you. You have to be kind, you have to be nice and, you know, treat everyone with kindness, but not at the cost of your own self-respect, your own, you know, your own happiness basically. So I feel like it's been a journey of almost 10-15 years, and today I make my own decisions, I take my own choices, I make my own choices, and I'm very happy. Did you have